ఆకులు చూసి ఈ మొక్క ఏంటో పసిగట్టగలరా? నమస్తే అండి. వెల్కమ్ టు అమృత భవనాలు. ఈ మొక్కని నర్సరీ నుంచి ఇప్పుడే తీసుకొచ్చాను. దీన్ని ఇప్పుడు నాటబోతున్నాను. అది చూపిస్తూ ఈ మొక్క ఏంటో చెప్తాను. వీడియో ఎండ్లో నేమ్ రివీల్ చేస్తాను. అప్పటిదాకా గెస్ చేయండి. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్, అందుకనే 16 ఇంచ్ పాట్ తీసుకున్నాను. చూసారండి, వాటర్ డ్రైన్ అవ్వడానికి హోల్స్. ఒక లేయర్ ఆఫ్ మట్టి వేశాను. దీనిపైన ఇంకొక లేయర్ కోకోపిట్ వేశాను. ఇలా లేయర్స్గానే వేస్తే వాటర్ బాగా డ్రైన్ అవుతుంది. అర్థవామ్స్ అండి. ఈ వానపాములని ఇనీషియల్గా చూస్తే నాకు అసలు నచ్చేది కాదు. స్లోగా గార్డెనింగ్ చేస్తూ అలవాటైపోయింది. కుండీలో మట్టిని ఫర్టైల్ చేయడానికి ఇవి చాలా అవసరం అండి. మట్టిలో మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్మీ కంపోస్ట్ అండి, ఇది కూడా కలిపాను. ఇలా సగం పైన పాట్లో మిక్స్ చేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ మాత్రం ఒక హ్యాండ్ఫుల్ చాలు. మొక్క పెట్టడానికి కొంచెం స్పేస్ చేశాను. చూసారా, వేర్లు ఎంత బాగున్నాయో. చక్కగా ఉంది, హెల్తీగా మొక్క పెట్టానండి. మరీ లోతుగా కిందకి పెట్టకూడదు, ఎందుకంటే వేర్లు గ్రో అవ్వటానికి కింద స్పేసే ఉండదు. ఇంకా పైకి కూడా మరీ పైకి పెట్టి వదిలేయకూడదు. చూడండి, ఇలా పెట్టి వదిలేసామనుకోండి, మన మట్టి నర్సరీ వాళ్ళు మొక్క ఇచ్చిన మట్టి కలవవు. మొక్క ఇంకా ట్రాన్స్ప్లాంట్ అయినట్టు దానికి తెలియదు, అడ్జస్ట్ అవ్వదు. సో ఇది రైట్ ప్రాసెస్. మనం వేసిన మట్టి, వాళ్ళు ఇచ్చిన మొక్క మట్టి అన్నీ సమానంగా అవ్వాలి. ఇప్పుడు డీప్ వాటరింగ్ చేయాలండి. అంటే ఎక్కువ నీళ్లు పోసి కింద నీళ్లు డ్రైన్ అయిపోయేదాకా నీళ్లు పోయాలి. దానివల్ల 2 బెనిఫిట్స్ అండి. ఒకటి, ఆ పోర్స్ బాగానే ఉండి వాటర్ డ్రైన్ అవుతుంది అని మనకు కన్ఫర్మ్ అవుతుంది. రెండోది, మొక్క సెటిల్ అవుతుంది. ఇలా నీళ్లు పోసి వదిలేసేయాలండి. కాస్త నీరు ఎండలో పెట్టి వదిలేయండి ఒక 4 days దాకా. మధ్యాహ్నం ఎండ పడకుండా పొద్దున ఎండే పడాలి. అలాగా 4-5 రోజులు ఉంచండి. తర్వాత మామూలుగా ఎండపడే చోటు పెట్టినా సరిపోతుంది. అప్పటికి మొక్క సెటిల్ అయిపోతుంది. ఇంతకీ ఈ మొక్క ఏంటో గెస్ చేశారా? ఇది వాటర్ యాపిల్ అండి. ఫ్రూట్ కలర్ ఏంటో ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత రివీల్ చేస్తాను. ఈ అమృత పవనాన్ని రోజు ఆస్వాదించడానికి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.